తండ్రి దేవ మా హృదయం వర్తం చేసుకుంటాం తండ్రి మాకు సహాయం చేయమని నేర్పడుతున్నాంలో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏది మార్పు, ఏది కొత్తదనం? ఫస్ట్లో అయిపోయింది, ప్రభువా ప్రభువా అని దీవించు, ప్రభువా ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా ప్రభువా ఏదేదో చేస్తాం, ఏదేదో చెప్తాం, ప్రభువా 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 లోతుగా వెళ్తున్నాం, ముందుకు సాగుతున్నాం దేవునితో. చేసే ప్రార్థన ఎటువంటిగా ఉన్నాయి? ఎవరిని ఘనత పొందాలి, ఎవరిని ఉన్నస్తాను? కొంతమందికి ప్రార్థించామనుకున్నాను, తప్పుగా అనుకోవద్దు. బికాస్ నేను చూసిన ప్రార్థన మాటలో ప్రతి ఒక్కరు చేయగల ప్రార్థన, కానీ ఆత్మతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఉంటాడు. దేవుడిలోనే ప్రార్థన నడుస్తాడు, దేవుడితోనే నడుస్తాం, దేవుడితోనే ఉంటున్నాం. ఈ ప్రార్థన మాటల ప్రార్థన లాగా ఉండకూడదు, దేవునితో ప్రార్థనలాగా ఉండాలి. ఒకసారి మంచి మాటలు చెప్పచ్చు, చెప్పేవాడు, లేదా ఒకసారి మంచి ప్రార్థన చేయొచ్చు, కానీ ఈ ప్రార్థనలో శత్రువుని ఏదో చిన్న జ్ఞాపకం చేస్తున్నావా? వాళ్ళ గురించి కూడా ఆలోచన వస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మన బ్రెయిన్ ఎన్నో థింక్ చేస్తుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో, 1, 2, 3 అన్నీ గుర్తుకొచ్చేస్తుంటాయి నువ్వు చేసే ప్రేయర్లో. కానీ నీ శత్రువు కూడా వస్తాడు, నీకు నచ్చిన వారు కూడా నీ మైండ్లో రన్ అవుతుంటారు. కానీ వారి గురించి ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఇలాంటి కాల సమయంలో దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ శత్రువుని ప్రేమించమని చెప్తున్న దేవుడే శత్రువు గురించి ప్రార్థన చేయమని కూడా చెప్తున్నాం. మరి వారి గురించి ఏ రోజైనా ప్రార్థన చేస్తాను? మన రాజుగారు దేవుళ్ళ రావడం దేవుడు చూపిన పెద్ద కృప అయ్యా. ఇదంతా కూడా నా కుటుంబంపై చూపించారయ్యా. నేను ఈరోజు ఈ స్థితిలో రావడానికి కూడా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. అదే నా కుటుంబం పైన, బిడ్డల పైన, అన్ని విషయాల్లో కూడా నన్ను ఆయన నా మీద చేసిన ఈ పెద్ద దీవెనగా నేను వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను నా జీవితంలో చెప్పుకోవాలనుకుంటే నేను చాలా అసలు నేను చనిపోవలసిన వాడిని, చిన్నతనంలో చనిపోవలసిన వాడిని. చాలా ఎందుకో దేవుడు నన్ను ఇంతవరకు సజీవుగా ఎందుకుంటాడో నాకే తెలియదు. ఎందుకంటే చిన్నతనంలో ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళ వయసులోనే చనిపోవలసిన వాడిని. అలాగే వయసులో వచ్చాక అలాగే ఒక నీట్ యాక్సిడెంట్లో చనిపోయే బయటకు వచ్చాను. నేను ఇంకా ఆల్మోస్ట్ చనిపోయినట్టే. అలాంటి పరిస్థితుల్లో బయటకు ఎందుకు తీసుకొచ్చాడో కూడా దేవుడు నాకు తెలియదు. నీటి ఖండం తప్పినీరుడు ఒక షిప్ జీతాలు చేస్తుండగా వాటర్లో మునిగిపోయి పడవ కిందకి వెళ్ళిపోయి నాకు ఈత రాదు. ఆ పడవ కిందకి వెళ్ళిపోయి చనిపోయిన పరిస్థితి ఎలా వచ్చినా బయటకు నాకే తెలియదు. అలాగే పుష్కరాలకు దేవుడు విజయవాడలోని మా సిస్టర్తో వెళ్ళి నేను అక్కడ చనిపోవచ్చిన వాడిని. ఎందుకు బయటకు వచ్చానో నాకే ఆశ్చర్యం ఉంది. అలాంటి సంఘటనలు జరిగి రీసెంట్గా కూడా నాకు యాక్సిడెంట్లో మన ఒక 1 year బ్యాక్ చనిపోవచ్చిన వాడిని. అలా ఎందుకు కాపాడాడో దేవుడు నాకు తెలియదు. మళ్ళీ తర్వాత హెల్త్ బాగోక లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్ బాగా సీరియస్ చేసింది. నాకు సీరియస్ ఎలా చేసిందంటే కరోనా టైంలో కూడా నాకు అంత సీరియస్ రాలేదు. అలాగే ఆ పరిస్థితుల్లో అంత ఎక్కువ వచ్చింది. కాఫ్ అండ్ కోల్డ్, ఫీవర్ అర్థం కాలేదు. కానీ ఎలా సేవ్ అయ్యానో నాకు తెలియదు. దేవుడు అంత రూపాయల దేవుడితో నేను బయటకు వచ్చానని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్తో హెల్త్ విషయంలో పడి నేను రావడానికి దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా భార్య విషయంలో కూడా, నా వైఫ్ విషయంలో కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది ఆవిడకి చాలాసార్లు ఇంట్లో రైనీ టైంలో, వర్షాలు పడుతున్న టైంలో మేడ దగ్గరికి పడిపోయి బ్యాక్ బోన్ బాగా దెబ్బ తగిలి మళ్ళీ ఫ్రాక్చర్ కాకుండా బయటపడటం, ఇలా 3 సార్లు సంఘటనలు జరిగినాయి అలాంటి. అలాగే రీసెంట్గా మా ఫ్యామిలీ కలిసి, మా అల్లుడి గారి ఫ్యామిలీ అందరం కలిసి అరకు వెళ్ళాము. అక్కడ
యాక్సిడెంట్ చిన్న అనుకోకుండా ఆవిడకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది, కాలుకి దెబ్బ తగిలింది. కాలుకి దెబ్బ తగిలింది కదా అని చెప్పి నేను అనుకున్నాను, జస్ట్ ఇదే కదా చిన్న ఇదే కదా అని స్పెల్లింగ్ వస్తుంది, చిన్న స్పెల్లింగే కదా పర్వాలేదు. యాక్చువల్గా నేను ఏంటంటే ఓన్ ట్రీట్మెంట్ చేసుకునేవాడిని. అంటే మెడికల్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 10 ఏళ్ళు మెడికల్లో నేను చేసినందువల్ల నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. నేను హాస్పిటల్కి జనరల్ ట్రీట్మెంట్స్ అనమాట, అంటే మేజర్ కాదండి, షుగర్ బీపీ ఆర్టిఫిషియల్ కాదు, చిన్న చిన్న మైనర్ కంప్లైంట్స్ ఉంటే అలాంటివి నేను ఓన్గా ట్రీట్మెంట్ చేసుకుని అలాగే పిల్లలకి అందరికీ కూడా నేను అలా ఇచ్చిస్తూ నేను నడిపేసి ఉన్నాయి. కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంత ఇది నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో, అలాగే ఎప్పుడు అలాగే గడిచిపోయింది. అలాగే ఆవిడకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అరుగులో, కాలుకి దెబ్బ తగిలింది. అయితే స్పెల్లింగ్ వచ్చింది కదా, ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చి ఊరుకున్నాను. అది ఒక 20 days ఊరుకున్నాను. ఊరుకుంటే అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అని జనరల్గా ఐరన్ అయినా తగిలి పుచ్చుకుంటే అది ఇన్ఫెక్షన్ అవుతుందని నేను అనుకునేవాడిని. కానీ జనరల్గా అది నా ఓవర్లుక్ వల్ల అలాగా నేను ఓన్ ట్రీట్మెంట్ చేసుకునే దాని మీద విషయంలో నేను కొంచెం నెగ్లిజెన్సీ చేయడంలో ఆ 20 daysలో కాలు ఇన్ఫెక్షన్ అయింది. కాలు ఇన్ఫెక్షన్ అంటే ఎలా అయిందంటే పాదం దాటి పైకి వరకు వచ్చింది, పై బ్లాక్గా వచ్చింది. నెక్కంతా హీట్గా వేడెక్కిపోవడం, చెయ్య దానివల్ల ఏదో పెయిన్స్ ఇంకేదో రావడం, ఇన్ఫెక్షన్ బాగా పెరిగింది. నేను అర్థం చేయలేదు. ఇంకా ఈ లోపల మా పాప మా అల్లుడు ఇద్దరు వచ్చి, మా బాబు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు, పాప అల్లుడు వచ్చి చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అది డాక్టర్ కూడా డౌట్ పడ్డాడు, ఏదో పైన బాగా ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అయిపోయినట్టుంది, ఏదో ప్రాబ్లం అయింది నాకు అనిపించింది. అది ఇదేమో ఆయన 15 days కోర్స్ ఇచ్చారు మెడిసిన్. అది వాడిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. ఏదైనా ప్రాబ్లం ఎక్కువ ఉంటే వేరే ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మళ్ళీ రమ్మని చెప్పన్నారు. దేవుడు ఆ 15 days యాంటీబయాటిక్తో చాలా వరకు క్లియర్ అయ్యి వాడికి ప్రాబ్లం క్లియర్ అయింది. అంతా దేవుడు స్వస్థత కలిగించారు. ఆ విధంగానే ఈ విధంగా చాలా దేవుడు అన్ని విషయాల్లో కూడా నాకు సహాయం చేసేందుకు మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నానంటే